ఇలా వారు ఒక్కటే అడుగుతా ఉన్నారు, మీరు పిటిషన్ ఇచ్చిర్రు కానీ వారి కప్పుకున్న కండువ మీద హ్యాండ్ సింబల్ లేదు కదా, మరి కాంగ్రెస్ పార్టీ కండువ కాదు కదా అని అంటా ఉన్నారు. నేను క్లియర్గా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ కండువ అంటేనే ట్రై కలర్ కండువ. ఖచ్చితంగా దీపాదాస్ మున్షి పక్షాన, దీపాదాస్ మున్షి నాయకత్వంలో, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్చి 15/3/2024 నాడ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిండని చెప్పిన, మార్చి 21/2024లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్గా ఏఐసిసి అనౌన్స్ చేసింది. వారి ఏఐసిసి లిస్టులో అనౌన్స్ చేసిన లిస్టులో 46వ నంబర్లో దానం నాగేందర్ గారి పేరు ఉన్నది అని అన్ని కూడా ఎవిడెన్స్తో సహా చూపించడం జరిగింది. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి సికింద్రాబాద్ పార్లమెంట్లో 4,29,000 ఓట్లు ఇలా తనకి పడ్డాయి. ఇది క్లియర్ కట్ కేసు. ఖచ్చితంగా మీరు దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి అని వారు అడిగిన ప్రతి క్వశ్చన్లో కూడా నేను జవాబు చెప్పడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది, ఖచ్చితంగా స్పీకర్ గారు దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తారని. దీనికంటే క్లియర్ కట్ కేసు ఇంకెక్కడ ఉండదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారేమో కాన్స్టిట్యూషన్ని చేతిలో పట్టుకొని దీన్ని మొత్తం బీజేపీ వాళ్ళు మొత్తం తుంగలకి దొక్కుతా ఉన్నారు అని రాహుల్ గాంధీ గారు ఆరోపణ చేస్తూ ఉంటారు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏమి చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి బీఫామ్లు ఇచ్చి ఇంకా మేము లేము అని చెప్పడం అనేది సిగ్గుచేటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. ఖచ్చితంగా ఖైరతాబాద్లో బై ఎలక్షన్ రాబోతా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా దానం నాగేందర్ గారు మాత్రం డిస్క్వాలిఫై అవుడు పక్కా అని చెప్పి సందర్భంగా